తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 80705577 and 9032064822. Hi everyone, welcome to S&S Publications. My name is Sandeep. Today we are discussing about previous year mathematics questions in Telangana State Gurukul exams that asked in TGT and PGT. అయితే ఇందులో ఉన్న సిలబస్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిలబస్ ఏంటంటే మ్యాథమెటిక్స్. వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చాలామంది టఫ్గా ఫీల్ అవుతున్నారు. మ్యాథమెటిక్స్లో ఏముంది, ఇందులో మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి అనేది చాలామంది టఫ్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో ఒక 10 చాప్టర్స్ వరకు మనకి ఇవ్వడం జరిగింది. సో ఆ 10 చాప్టర్స్లో కూడా ఒక 50% క్వశ్చన్స్ వచ్చే 100 క్వశ్చన్స్లో ఒక 50% క్వశ్చన్స్ చాలా టఫ్గా కనబడుతున్నాయి. బట్ ఇంకా 50% క్వశ్చన్స్ ఉన్నాయి కదా, రిమైనింగ్ 50% క్వశ్చన్స్ అవి మోడరేట్ అండ్ ఈజీ లెవెల్లో కూడా ఉన్నాయి. సో చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే మేము ఈ సమ్స్ చేయలేమేమో, మ్యాథ్స్లో మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయలేమేమో అని భయపడుతూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళ కోసం మనం ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్లో ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేసి చూపించాలని మేము అనుకుంటున్నాము. ఇది చూడడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, కొంత ఈజీగా ఎలా చేయాలి, లేదా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనే దాని మీద మాకు ఒక అవేర్నెస్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడం వల్ల మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. చాలా మంచి వీడియో చూసాము, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విన్నాము అనే హ్యాపీనెస్ని మీరు పొందుతారనమాట. సో నేను ఈ వీడియోలో మీకు మనం ఏదైతే సిలబస్ అనుకుంటున్నామో స్టాటిస్టిక్స్ కానీ, ప్రాబబిలిటీ కానీ, అలాగే ట్రిగోనమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, నెంబర్ సిస్టమ్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాప్టర్స్ ఉన్నాయి కదా. కోఆర్డినేట్ జామెట్రీ అవ్వచ్చు, సర్కిల్స్ అవ్వచ్చు, వాటి నుంచి కొంచెం ఈజియెస్ట్గా మనం చేయడానికి, తక్కువ టైంలో మార్క్స్ స్కోర్ చేయడానికి ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడో అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎస్పెషల్లీ మ్యాథ్స్లో ఇబ్బంది పడుతున్నాము, మ్యాథ్స్లో మేము స్కోర్ చేయలేకపోతున్నాము అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వీడియోని స్టార్ట్ టు ఎండ్ మిస్ కాకుండా చూడండి. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్తో, ఓకే, ఇఫ్ ద 4-digit ఈవెన్ నెంబర్ xy4y ఈజ్ డివిజబుల్ బై 11, then the number of possible ordered pairs x comma y is. Okay, here he told that x54y is a number which is divisible by 11. Then what are the values satisfying x and y? What are the values used in place of x and y such that it is divisible by 11? Okay, ఇక్కడ మీకు అంటున్నది ఏంటంటే x54y అనే ఒక ఈవెన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నెంబర్ 4-digit ఈవెన్ నెంబర్ 11తో డివైడ్ అవుతుందంట. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి అంటే మీరు ఎక్స్ కామా వై ప్లేస్లో ఎన్ని రకాల పెయిర్స్ పెట్టగలరు అంటున్నారు. అంటే ఎక్స్ ప్లేస్లో ఒక నెంబర్, వై ప్లేస్లో ఒక నెంబర్ పెట్టినట్లయితే ఆ నెంబర్ ఖచ్చితంగా 11తో డివైడ్ అవ్వాలి. అలాంటి పెయిర్స్ ఎన్ని వస్తాయి అని మిమ్మల్ని అడుగుతున్నాడు. ఓకే, సో ఇది నెంబర్ సిస్టమ్ని బేస్ చేసుకున్న క్వశ్చన్ అనమాట. నెంబర్ సిస్టమ్ని బేస్ చేసుకుని అడిగిన వన్ ఆఫ్ ద క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మనం దాన్ని ఎలా చెయ్యాలి, ఏ విధంగా ఆలోచించాలనేది గుర్తుపెట్టుకుందాం. ఓకే, 4-digit నెంబర్ అన్నాడు. అందులో ఆల్రెడీ 2 డిజిట్స్ మనకు తెలుసు. ఏంటవి? 54 ఆల్రెడీ మనకు తెలుసు ఒక నెంబర్. అంటే మిగిలినవి ఇంకొక 2 డిజిట్లు ఉండాలి. అంటే ఎక్స్ అనేది సింగిల్ డిజిటే, వై అనేది సింగిల్ డిజిటే. సో సింగిల్ డిజిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? 0 to 9 వరకు ఉంటాయి. 0 1 2 3 4 5 6 7 8 9 అన్నమాట.
ఓకే. సో ఈ 9 డిజిట్స్లోనే ఎక్స్ అండ్ వై ప్లేస్లో పెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఈక్వల్ టు 0 పెట్టొచ్చా? పెట్టకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే స్టార్టింగ్ 0 పెట్టేస్తామో ఆ డిజిట్ని మనం కన్సిడర్ చేయలేము. ఓకే. సో ఎక్స్ 0 అయితే అవ్వదు, ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇంకా మిగిలినవి పెట్టాలి ఎక్స్ ప్లేస్లో. ఇది పెట్టడానికి ముందు మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. ఇది ఏ నెంబర్ అన్నాడు? ఈవెన్ నెంబర్ అన్నాడు. అంటే వైకి ఉన్న పాజిబిలిటీస్ ఏంటి? ఏదైనా ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ అవ్వాలంటే ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ దెన్ ఇట్స్ మస్ట్ కంటైన్స్ లాస్ట్ డిజిట్ ఈజ్ ఈవెన్ డిజిట్ అనమాట. సో ఏ నెంబర్ అయినా ఈవెన్ నెంబర్ అవ్వాలంటే దాని లాస్ట్ డిజిట్లో ఓన్లీ ఈవెన్ డిజిట్స్ పెట్టాలి. అంటే ఏమేమి పెట్టచ్చు? 0, 2, 4, 6, 8 పెట్టొచ్చు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకు y గురించి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే ఎక్స్ వాల్యూస్ తెలియాలి. దానికోసం నేను 11 యొక్క డివిజిబిలిటీ రూల్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే అప్పర్ ఈక్వల్ టు లోయర్ అంటారు. అప్పర్ సమ్ ఈక్వల్ టు లోయర్ సమ్ అంటారు. అంటే అప్పర్ ప్లేసెస్ ఫస్ట్, థర్డ్, సెకండ్, ఫోర్త్ అని తీసుకుంటే ఇది అప్పర్ కర్వ్. అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు 5 ప్లస్ వై అవ్వాలి. 5 ప్లస్ వై అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మనం చూద్దాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వై 0 పెట్టాను అనుకుందాం. వై 0 పెడితే ఇదిగోండి, ఈ పెడితే వై 0 పెడితే ఎక్స్ ఎంత వస్తుంది చూడండి. 5 ప్లస్ 0 5, ఈ 4 ఇటు వచ్చేస్తే 5 మైనస్ 4 1, ఇదిగోండి ఒక సెట్ వచ్చేసింది. నెక్స్ట్ వై ఈక్వల్ టు 2 పెట్టాను అనుకోండి. ఎక్స్ ప్లస్ 4 ఎంత వస్తుంది చూడండి. 5 ప్లస్ 2 7. సో ఎక్స్ ఎంత వస్తుంది? 7 మైనస్ 4 దట్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ వై వాల్యూ 4 పెట్టామనుకోండి. 5 ప్లస్ 4 9 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 9 మైనస్ 4 5 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి వై 6 పెడితే 5 ప్లస్ 6 11, 11 మైనస్ 4 7. ఇన్ ద సేమ్ వే 8 పెడితే 5 ప్లస్ 8 13, 13 మైనస్ 4 9 అన్నమాట. ఓకేనా? సో చాలామంది ఇంత చెప్పాలా సార్, మేము వేరేగా ఆలోచించలేమా అని అనొచ్చు. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ అండ్ వైని మీరు చూసుకుంటే చూడండి. ఫస్ట్ 0, 2, 4, 6, 8 ఆల్ ఆర్ ఈవెన్ డిజిట్స్. 1, 3, 5, 7, 9 ఆల్ ఆర్ ఆడ్ డిజిట్స్ అన్నమాట. సో మీకు వెంటనే క్లారిటీ వచ్చేసి ఉండాలి. మొత్తం 10 డిజిట్స్లో 5 ఏమో వై ప్లేస్లో వస్తాయి, 5 ఏమో ఎక్స్ ప్లేస్లో వస్తాయి. సో ఎన్ని పెయిర్లు వస్తాయి? 0, 1 ఒక పెయిరు, 2, 3 రెండో పెయిర్, 4, 5 థర్డ్ పెయిర్, 6, 7 ఫోర్త్ పెయిర్, 8, 9 ఫిఫ్త్ పెయిర్ అన్నమాట. సో టోటల్లీ ఎన్ని పాసిబుల్ పెయిర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 5 పాసిబుల్ పెయిర్స్ వస్తాయి అన్నమాట. సో ఇది దేని నుంచి ఇస్తున్నాడు? నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ నుంచి ఇస్తున్నాడు. సో చాలామంది ఏమనుకుంటారంటే ఏదో పెద్ద క్వశ్చన్, కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్ ఏమనుకుంటారు. ఏమీ కాదండి. మనం బేసిక్స్లో నెంబర్ సిస్టంలో మనం నేర్చుకున్నాము. ఈవెన్ నెంబర్ అంటే లాస్ట్లో ఈవెన్ ఉంటుంది. డివిజిబిలిటీ రూల్ 11 రూల్ ఆల్రెడీ చదువుకున్నాం మనం. ఏంటది? అప్పర్ వాల్యూ ఈక్వల్ టు లోయర్ వాల్యూ. అంటే అక్కడ మీరు పెద్దగా చదివారు ఫార్ములా, ఇక్కడ ఏమీ చదవక్కరు 11కి. ఇది కూడా నేను వేసి చూపించాను, చూసారు కదా. x4 5y అలాగనమాట. అప్పర్ సమ్ లోయర్ సమ్ ఈక్వల్ అని తీసుకున్నాం. దాన్ని బట్టి మనం బ్యాలెన్స్ చేసుకున్నాం అనమాట. సో మన ఆన్సర్ ఏమొస్తుందండి? నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఈక్వల్ టు 5 అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30% and then decreased by 30%, then the net percentage change in that number is అని అడుగుతున్నాడు. సో ఒక నెంబరు 30% ఇంక్రీజ్ అయిందంట, తరువాత 30% డిక్రీజ్ అయ్యిందంట. చాలా సింపులెస్ట్ క్వశ్చన్ అండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనబడుతుంది. సో ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా చాలా ఈజీగా చేసేస్తారు సమ్మని. వితిన్ 20 సెకండ్స్లో మీరు సమ్మని చెప్పేస్తారు. ఒకసారి పెరిగింది, మరొకసారి తగ్గింది. ఒక నెంబర్ అంట ఇనీషియల్లీ ఇంక్రీజ్డ్ బై 30%, ఆఫ్టర్ దెన్ ఇట్ డిక్రీజ్డ్ బై 30%, దెన్ చేంజ్ ఇన్ దట్ ప్రైజ్ అంటున్నాడు, లేదా చేంజ్ ఇన్ దట్ నెంబర్ అంటున్నాడు. ఇక్కడ నెంబర్ అని అడుగుతాడు, కొన్నిసార్లు ప్రైజ్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఇంక్రీజ్డ్ బై 30% అంటాడు, ఆఫ్టర్ దెన్ డిక్రీజ్డ్ బై 30% అని చెప్తాడు. దెన్ ఫైండ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ప్రైజ్ అంటాడు. సో ఎప్పుడైనా సరే ఒకే రకమైన నెంబర్ మీకు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అని కనబడిందంటే మీరు వెంటనే చెప్పాల్సింది ఏంటంటే అక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చాడో చేంజ్ మనకు చెప్పాలంటే దానిని మల్టిప్లై చేసి కాంబినేషన్ పర్సంటేజ్ తీసుకోవడమే.
దాన్ని మల్టిప్లై చేసి కాంబినేషన్ పర్సంటేజ్ అంటే ఎంత బై 100 కదా. సో 0 0 0 0 క్యాన్సిల్ 3 3s are 9 అన్నమాట. సో చేంజ్ ఎంత అండి 9%. చూసుకోండి, మీరు కావాలంటే చెక్ చేసుకుంటే విత్ ఇన్ 20 సెకండ్స్లో మనకి సమ్ అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట. సో మీరు మ్యాథ్స్ అనేది టఫ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా రకాల క్వశ్చన్స్ ఎలాంటివి కనబడుతున్నాయి మనకి. ఒక 100లో 50 క్వశ్చన్స్ వరకు ఈ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. బట్ మీరు అబ్జర్వ్ చేయక మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో కొంత ప్రాక్టీస్ చేసి ఈజీగా అబ్జర్వ్ చేస్తే ఏ సమ్ అయినా అవుతుందండి. సో 10 టాపిక్స్లో ఒక 5 టాపిక్స్ వరకు మనకి ఇలా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మినిమంగా ట్రై చేసే స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంత తక్కువ టైంలో చేయడానికి మీకు మోడల్స్ చూపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The number of subsets of a 5 element set. The number of subsets of a 5 element set having exactly 3 elements. అని అంటున్నాడు. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏ సెట్ కంటైన్స్ 5 ఎలిమెంట్స్. ఆఫ్ దోస్ యు టేక్ ఓన్లీ 3 ఎలిమెంట్స్ టు ఫార్మ్ సబ్సెట్స్ అంటున్నాడు. సో ఎగ్జాక్ట్లీ అంటున్నాడు. సో ఎప్పుడైనా సరే ఒక సెట్లో నుంచి సబ్సెట్స్ని తయారు చేయాలంటే మనం తీసుకోవాల్సిన ఫార్ములా ఏంటంటే మీరు ఎప్పుడూ వింటూ ఉండే ఫార్ములా ఎన్సిఆర్ అండి. ఎన్సిఆర్ కాంబినేషన్లో వాడేవాళ్ళం కదా, సెలెక్షన్ అని, సెలెక్ట్ చేసుకోమని పక్కాగా వాడు చెప్పేశాడు. ఎగ్జాక్ట్లీ 3 ఎలిమెంట్స్ తీసుకోమన్నాడు, అంటే సెలెక్ట్ చేయమని. సెలెక్షన్ ఆఫ్ ఆర్ థింగ్స్ అవుట్ ఆఫ్ n థింగ్స్ అంటున్నాడు. సార్ మరి ఇక్కడ n ఏంటి అని అంటే కనుక టోటల్ ఎలిమెంట్స్. అక్కడ టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. మీకెన్ని కావాలి 3 ఎలిమెంట్స్ కావాలి, అంటే 5c 3 అన్నమాట. ఓకే, సో మళ్ళీ దీనికి ఫార్ములా మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ నెంబర్ ఏంటి 5, ఇక్కడ నెంబర్ ఏంటి 3. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో అన్ని స్టెప్స్ మనం బ్యాక్ వెళ్ళాలి. అంటే ఫస్ట్ స్టెప్ 5, సెకండ్ స్టెప్ 4, థర్డ్ స్టెప్ 3 అన్నమాట. బై మీకు ఏదైతే స్టెప్ ఉందో దాన్ని 1 నుంచి రాసుకోవాలి. 1 into 2 into 3. దీన్నే మీరు ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ అని రాస్తారు. మనం ఇప్పుడు అలా రాయాల్సిన అవసరం ఏమీ లేదు. 5 కెన్ బి మూవ్ 3 స్టెప్స్ బ్యాక్వర్డ్ అండ్ డివైడ్స్ విత్ 3 ఫ్యాక్టోరియల్ అంటాం. దాన్ని 1 to 3 వరకు రాస్తాం. ఒకవేళ ఇక్కడ 5c4 అని ఉందనుకోండి, 5ని 4 స్టెప్స్ వెనక్కి వెళ్తాం. 5c2 అన్నదనుకో 5ని 2 స్టెప్స్ వెనక్కి వేస్తాం అనమాట. అంటే ఫార్ములాతో సంబంధం లేకుండా మనం డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేస్తాం. 3 3 క్యాన్సిల్, ఈ 2 4లో 2 times క్యాన్సిల్. సో 5 2s are 10 అనమాట. సో ఫైనలీ వీ గాట్ ద ఆన్సర్. హౌ మచ్? దట్ ఈజ్ 10. ఆప్షన్ 2 అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మ్యాట్రిసెస్ని బేస్ చేసుకున్న క్వశ్చన్ చూస్తున్నాం కూడా మనం. మ్యాట్రిసెస్ అనమాట. సో ఇక్కడ మనకి డెట్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఇఫ్ డెట్ ఆఫ్ x2 5 3x + 2 1 4 - 1 3x + 5 ఈక్వల్ టు ax³ + bx² + cx + d, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a - d. ఓకే, ఇక్కడ ఒక డిటర్మినెంట్ వాల్యూ ఇచ్చి ద డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ పాలినామియల్ ఈక్వేషన్ హ్యావింగ్ కోఎఫిషియెంట్స్ abcd. ఒక పాలినామియల్ ఈక్వేషన్గా ఇచ్చి వాటి కోఎఫిషియెంట్స్ ఇచ్చాడు abcd. ఇదేమో పాలినామియల్, ఇదేమో మ్యాట్రిసెస్. సో మనకి చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కానీ మనం అబ్జర్వ్ చేస్తే వాడు ఏమి కావాలని అడుగుతున్నాడు చూడండి. a - d అడుగుతున్నాడు. అంటే ఏ వాల్యూ d వాల్యూ ఆ రెండు తెలిస్తే మనకు సమ్ సాల్వ్ అయిపోతుంది. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ d అనేది కావాలి అంటే ఈ 3 ఎలిమినేట్ అయిపోవాలి. కొంచెం మీరు ఆలోచించండి. d అనేది కావాలంటే abc ఆర్ ఎలిమినేటెడ్ టర్మ్స్ అనమాట. x³ టర్మ్, x² టర్మ్, x టర్మ్ ఎలిమినేట్ అయిపోవాలి. సో హౌ కెన్ వీ ఫైండ్ దట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ పుట్ x = 0 ఇన్ బోత్ సైడ్స్ అనమాట. నేను బోత్ సైడ్స్ x0 పెట్టాను అనుకోండి, a × 0 0, b × 0 0, c × 0 0. సో 3 టర్మ్స్ క్యాన్సిల్డ్. ఓకేనా, ఫైనల్లీ d లెఫ్ట్ అనమాట, రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్కి వద్దాం. లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి x = మనం ఏం పెడదాం అనుకుంటున్నాం 0 పెడదాం అనుకుంటున్నాం. అప్పుడు డెట్ ఏమవుతుంది 0 2 5 3 0 + 2 2 1 4 - 1 3 × 0 0 + 5 దట్ ఈక్వల్ టు d. ఓకే, మనకి డెట్ 0 ఉన్నప్పుడు చేస్తామా, చెయ్యం, వదిలేస్తాం. తర్వాత దేనిది చేస్తాం 2ది చేస్తాం. అంటే -2
ఇంటూ క్రాస్, అది ఏదైతే రోలో ఉందో దాన్ని ఆ కాలంని వదిలేస్తాం అంతే కదా. సో 3 into 5 15 minus 4 1 jar 4. నెక్స్ట్ స్టెప్ మల్టిప్లికేషన్ విత్ 5 ప్లస్ 5 ఇంటూ 3 into minus 1 minus 3 2 into 4 8 minus 8. సో D equal to 15 minus 4 11 11 into minus 2 minus 22 minus 3 minus 8 minus 11 into 5 minus 55. So enter value minus 77. సో D వాల్యూ వచ్చేసింది. ఇంకేం కావాలి మనకి, ఏ వాల్యూ కావాలి. సో ఏ వాల్యూ కావాలంటే ఏ పక్కన ఏముంది చూడండి, ఎక్స్ క్యూబ్ ఉంది. అంటే లెఫ్ట్ సైడ్ ఎక్స్ క్యూబ్ టర్ము రైట్ సైడ్ ఎక్స్ క్యూబ్ టర్ము మనం కంపేర్ చేస్తే ఏ వాల్యూ వచ్చేస్తుంది కదా. మరి ఎలా కంపేర్ చేస్తాం జాగ్రత్తగా చూడండి. ఎక్కడ ఏ డెట్ కట్టినప్పుడు డెట్లో ఏ వాల్యూని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎక్స్ క్యూబ్ వస్తుందని చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని వస్తే మనకు ఆన్సర్ వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ 3x ఏమవుతుంది, 3x స్క్వేరేనా. సో ఎక్స్ ఇంటూ 3x స్క్వేర్ ఏమవుతుంది, 3x క్యూబ్ కదా. సో నేను ఓన్లీ ఆ టర్మ్ మాత్రమే రాస్తున్నాను. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 3x ప్లస్ 5 minus 1 into 1 minus 1 minus of minus 1 plus 1. ఓకే, ఇప్పుడు చూడండి x into 3x square plus 2 into 3x 6x x into 5 5x overall 11x plus 2 5s are 10 plus 1 అంతే కదా. ఇప్పుడు చూడండి ఏమవుతుందండి, దట్ ఈక్వల్ టు ax క్యూబ్ అని అనుకుంటే ఎక్స్ క్యూబ్ టర్మ్ మాత్రమే చూడండి. x ఇంటూ 3x స్క్వేర్ 3x క్యూబ్. సో అటువైపు ఉన్నది ax క్యూబ్, ఇటువైపు ఉన్నది 3x క్యూబ్. సో x క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఏ ఎంత వస్తుందండి, 3 వస్తుంది. సో ఫైనల్లీ వీ గాట్ వాల్యూస్ ఆఫ్ a అండ్ d. సో ఫైనల్లీ ఆస్క్డ్ a మైనస్ d వాల్యూ అడిగాడు. సో వీ సబ్స్టిట్యూట్ a అండ్ d వాల్యూ ఇన్ ద గివెన్ క్వశ్చన్. సో a వాల్యూ 3 మైనస్ ఆఫ్ మైనస్ 77. సో 3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3 ప్లస్ 77 ఎంత వస్తుంది, 80. ఓకే, సో ఫైనల్లీ వీ గాట్ ద రిజల్ట్ ఈజ్ 80. దట్ వాజ్ ఆప్షన్ 3 అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. నార్మల్గా ఈ డెట్ అంతా కట్టి చాలామంది చేసే పని ఏంటంటే ఎంటైర్ డిటర్మినెంట్ కట్టేస్తారు. డిటర్మినెంట్ కట్టేసి బోత్ సైడ్స్ కంపేర్ చేసుకుంటూ వెళ్తారు. దానివల్ల టైం అంతా వేస్ట్ అవుతుంది తప్ప మనకు వచ్చే ఛాన్స్ ఏమీ లేదు. నేను ఓన్లీ సబ్స్టిట్యూషన్ చేశాను. మనకి ఏ డి మాత్రమే కావాలి. సో డి కావాలంటే ఏం చేస్తాం, మిగతావన్నీ వ్యానిష్ అయిపోయేలాగా చూసుకుంటాం. సో వీ పుట్ x ఈక్వల్ టు 0. ఎందుకు చేస్తున్నాం అన్నది కూడా మీరు తెలుసుకోవాలి ముందు. ఇలాగే ఎందుకు చెయ్యాలి అని అంటే, మనం ఇలా పోటీ పడుతున్నప్పుడు కాంపిటీషన్లో ఎవరైతే టైంని సేవ్ చేసుకుంటారో వాళ్ళు తొందరగా జాబ్ గెయిన్ చేయగలరు. సో అందుకోసం మనం ఇటువంటి టెక్నిక్స్ని వాడుతూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ అండ్ వై ఆఫ్ టీ ఈక్వల్ టు k minus 3t by 5, t belongs to R, represent a line passing through 1, then the value of k. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అక్కడ x of t ఈక్వల్ టు t, y of t ఈక్వల్ టు k minus 3t by 5 అనేవి ఒక లైన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ అవి దేని గుండా పాస్ అవుతాయి, 1, 1 గుండా పాస్ అవుతాయి. అయితే k వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కోఆర్డినేట్ జామెట్రీ స్ట్రైట్ లైన్కి సంబంధించిన కాన్సెప్ట్ అన్నమాట. సో ఎప్పుడైనా ద మెయిన్ కండిషన్ టు రిప్రజెంట్ ఏ లైన్, ఓకే, two points represent a line. The condition for 2 points represent a line is their values are equal. అంటే ఇఫ్ వీ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ దిస్ పొజిషన్స్ దేర్ వాల్యూస్ ఆర్ ఈక్వల్ అనమాట. అంటే టీ ప్లేస్లో ఇక్కడ ఎక్స్ ఉన్న చోట 1, నెక్స్ట్ ఇక్కడ ఈ టీ ప్లేస్లో వై ప్లేస్కి ఎంత ఇచ్చాడు కోఆర్డినేట్ 1 పెడితే ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అయిపోతాయి అనమాట. సో ఈక్వల్ చేసి మనం కే వాల్యూ కడదాం. సో ఇప్పుడు ఇది చూడండి, ఎక్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1, వై ఆఫ్ 1 ఈక్వల్ టు 1 ఎందుకు పెడుతున్నాను అర్థమవుతుంది కదా. పాయింట్ ఇచ్చాడు 1, అన్నాడు. సో k మైనస్ 3 into 1 by 5 ఒక లైన్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఈ ఎక్స్ ఈ వై ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎక్స్ ఆఫ్ 1 అంటే ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ కాదండి. ఓకేనా, ఇది ఒక లైను ఇది ఒక లైన్. ఓకేనా, ఆర్డినేట్స్ అనుకుంటే ఈ రెండు ఒకే లైన్ని రిప్రజెంటేషన్ చేస్తున్నాయి కాబట్టి. సో 1 ఈక్వల్ టు k మైనస్ 3 by 5. సో k మైనస్ 3 ఈక్వల్ టు 5. సో k ఈక్వల్ టు ఏమొస్తుందండి, 8 వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మన ఆన్సర్ ఎంత వస్తుంది, ఆప్షన్ 3 8 అన్నమాట.
ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని సఫిషియెంట్ కండిషన్లు గుర్తుపెట్టుకోవడం వల్ల కూడా మనం తొందరగా ఆన్సర్ చెప్పేయగలం. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇటువంటి టర్మ్స్ వాడుతూ ఉంటాడు. ఎక్స్ ఆఫ్ టీ, వై ఆఫ్ టీ అంటే ఇది ఏమన్నా డిఫరెన్షియల్ ఈక్వేషనా లేకపోతే ఏదైనా స్పెషల్ ఫంక్షన్సా అని అనుకుంటారు. ఏమీ కాదండి, జస్ట్ వాడిచ్చిన పాయింట్ అందులో పెట్టినప్పుడు ఆ రెండు సమానం అవుతాయి, అంటే ఒకే రకంగా ఉంటాయి అని మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. If the tangent drawn at 5, 1 to the circle x square plus y square plus 2x minus 10y minus 26 equal to 0 touches the other circle x square plus y square equal to 13 at P, then AP equal to. Very simplest question. Okay, now a small condition. First of all, you remember small condition. He told that tangent drawn from a particular point to the circle touches another circle at certain instant, then find the distance between 2 point of contacts అన్నమాట. సో ఒక ట్యాంజెంట్ ఒక సర్కిల్కి ఏ అనే పాయింట్ దగ్గర డ్రా చేస్తే ఆ ట్యాంజెంట్ అంట మరొక సర్కిల్ని పి అనే పాయింట్ దగ్గర టచ్ చేసింది. సో అయితే ఆ ఏకి పీకి ఓకేనా, ఆ స్టార్ట్ అయిన పాయింట్కి ఈ ఎండ్ అయిన పాయింట్కి డిస్టెన్స్ అంటున్నాడు. సో సింపుల్, ఎప్పుడైనా సరే ఒక ట్యాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్ టచెస్ ఎనదర్ సర్కిల్, దెన్ దట్ point of contact, distance between point of contacts equal to length of the tangent. Length of tangents from A. అంతే, ఏ నుంచి ఈ సర్కిల్ మీదకు ఉన్న లెంతే మనకి ఏపీ అవుతుంది అనమాట. అంటే మన భాషలో ఏం చెప్తాం, S11 అని వాడి ఇవ్వడం గుర్తుంది కదా. సో సర్కిల్లో మనం ఎక్కువ విన్నాం, సర్కిల్లో లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్కి ఏ ఫార్ములా వాడతాం, S11 వాడతాం. సో S11 ఏ విధంగా కట్టాలి ఐడియా ఉంది కదా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 13 అని తీసుకుంటాం, S ఈక్వల్ టు ఓకేనా. సో పాయింట్ ఏంటి 5, 1 ఓకే. సో ఏపీ ఈక్వల్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వీ పుట్ 5, ఇన్ ప్లేస్ ఆఫ్ వై వీ పుట్ 1 అనమాట. అప్పుడు ఏమవుతుంది 5 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 13. అప్పుడు చూడండి ఎంత వస్తుంది 25 ప్లస్ 1 26 మైనస్ 13. సో ఆన్సర్ ఎంత వస్తుందండి 13 ఓకేనా. సో లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఏమవుతుంది √S11. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఏపీ ఈక్వల్ టు √13 అవుతుంది అనమాట, √13 అవుతుంది. సో ఆప్షన్ ఎంత అండి, ఆప్షన్ 1 ఈజ్ అవర్ రిజల్ట్ అన్నమాట. ఓకేనా. సో మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ కొత్తగా ఉన్నట్టు చెప్తాడు. ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు కీ పాయింట్స్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒక సర్కిల్ ఏదైనా డ్రా చేసిన ట్యాంజెంట్ మరొక సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తే ఈ రెండు పాయింట్ల మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమవుతుందంటే ఆ ఏదైతే ట్యాంజెంట్ యొక్క ఏ పాయింట్ నుంచి డ్రా చేస్తామో ట్యాంజెంట్ ఆ పాయింట్ నుంచి ఈ సర్కిల్ మీదకు ఉన్న లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ అనమాట. దానికి ఏంటి ఫార్ములా √S11 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In a trapezium of area 480 square meters, the distance between two parallel sides is 15 meters and one of the parallel sides is of length 20 meters. Then the length of the other parallel side అంటున్నాడు. సో మెన్సురేషన్ బేస్డ్ క్వశ్చన్కి వద్దామండి. సో మెన్సురేషన్లో కూడా బేస్ లెవెల్లో అడుగుతున్న క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఇక ట్రెపీజియం కోసం మాట్లాడుతున్నాడు. హియర్ ద ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈక్వల్ టు 480 స్క్వేర్ మీటర్స్. ఓకే, సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఫార్ములా ఏమవుతుంది ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అవుతుంది, వేర్ హెచ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ సైడ్స్ ప్యారలల్ సైడ్స్కి. సో ట్రెపీజియం ఇలాగే కదా ఉంటుంది, దీన్ని ఏమంటాం మనం హెచ్ అంటాం, సైడ్స్ ఇలా ఉంటాయి ఓకేనా. సో ఏ అండ్ బి ఆర్ టూ ప్యారలల్ సైడ్స్, ఎంటైర్ ఏరియా ఈక్వల్ టు 480. సో హెచ్ ఎంత ఉందో చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ సైడ్స్ ఈజ్ 15/2. ఏ ప్లస్ బి, ఏ ఎంత 20, బి ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వల్ టు 480 ఓకేనా. సో 15 ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 60, 32 టైమ్స్ అనమాట. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి 32 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 అటు వెళ్ళిపోతే 20 ప్లస్ బి ఈక్వల్ టు 2 × 32 64. సో బి ఈక్వల్ టు 64 మైనస్ 20 దట్ ఈక్వల్ టు 44 మీటర్స్ అనమాట. సో ఫైనల్లీ అనదర్ సైడ్ లెంత్ ఆఫ్ అనదర్ సైడ్ ఈక్వల్ టు 44 మీటర్స్. జస్ట్ ఫార్ములాలు రావడం వల్ల కూడా లెక్కలు మనం చేయగలం. ఎక్కువగా ఈ మోడల్ రిపీట్ అవుతుంది, సో గుర్తుపెట్టుకోండి మీకు. సో ఇది ప్రీవియస్ టీజీటీలో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఖచ్చితంగా మీకు ఇలాంటి మోడల్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఫర్ ఏ డిస్ట్రిబ్యూషన్ if the median is 6 and mode is 8, find its mean. Okay, so statistics questions, the relation between mean, median, mode. We already known that median equal to mode equal to 3 median minus 2 mean అన్నమాట. సో మనకి మోడ్కి మీడియన్కి మీన్కున్న రిలేషన్ ఏంటంటే మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. మోడ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 8, 3 ఇంటూ మీడియన్ ఎంత ఇచ్చాడు 6 మైనస్ 2 ఇంటూ మీన్. ఓకే, సో 2 మీన్ ఈక్వల్ టు 3 6 ఆర్ 18, 18 మైనస్ 8 10. సో 2 ఇంటూ మీన్ ఈక్వల్ టు 10. సో మీన్ ఈక్వల్ టు 10/2 ఎంత వస్తుందండి 5. ఓకేనా, జస్ట్ రిలేషన్ బేస్డ్ క్వశ్చన్లు అనమాట. జస్ట్ మీరు విత్ ఇన్ 30 సెకండ్స్లో అవుతుంది ఫాస్ట్గా చేసే వాళ్ళకి. ఓకేనా, 1 మినిట్ కూడా వేస్ట్ అండి, 30 సెకండ్స్లో చేసేస్తారు ఎవరైనా. ఓకేనా, సో చూడండి, సో మన ఆన్సర్ ఏమవుతుంది 5. దట్ ఈజ్ ఆప్షన్ 1 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 5 బాయ్స్ అండ్ 6 గర్ల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ రో, దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ అన్ అరేంజ్మెంట్ ఇన్ విచ్ ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్. ఆల్ ద గర్ల్స్ ఆర్ టుగెదర్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, వెరీ ఈజీ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక వరుసలో రోలో ఇలా ఈ విధంగా బాయ్స్ అండ్ గర్ల్స్ని అరేంజ్ చేశారంట. ఎంతమంది బాయ్స్ ఉన్నారు 5 బాయ్స్, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు 6 గర్ల్స్ ఉన్నారనమాట. సో రోలో అరేంజ్ చేసినప్పుడు మనకు క్లూ ఇచ్చాడు, ఆల్ గర్ల్స్ టుగెదర్ అన్నాడు. ఎప్పుడైనా సరే ఎవరినైతే టుగెదర్ అని అన్నాడో మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఫ్యాక్టోరియల్ మనకి విడిగా వస్తుంది. ఎవరిని పక్క పక్కన ఉండకూడదు అన్నాడు బాయ్స్ని, వాళ్ళకి ఎక్స్ట్రా ఒకటి కలుస్తుంది అంతే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, అయిపోయింది. ఇది ఫేవరబుల్. ఎప్పుడు కూడా మనం ప్రాబబిలిటీలో కిందే వేస్తాం, టోటల్ కాంబినేషన్ వేస్తాం. టోటల్ సెట్ 5 + 6 మొత్తం అందరు కలిపితే 11 ఫ్యాక్టోరియల్. సో ఆన్సర్ ఏమవుతుందండి 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 11 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 11 ఫ్యాక్టోరియల్. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఒకవేళ ఇదే క్వశ్చన్లో బాయ్స్ ఆర్ టుగెదర్ అంటే బాయ్స్కి ఫ్యాక్టోరియల్ వేస్తాం 5 ఫ్యాక్టోరియల్, పక్కన ఉన్నది ఎవరు గర్ల్స్, 6 + 1 ఫ్యాక్టోరియల్ వేస్తాం 7 ఫ్యాక్టోరియల్ బై 11 ఫ్యాక్టోరియల్. ఓకేనా, సో ఎవరిని టుగెదర్ అన్నట్టు మైండ్లో పెట్టుకోండి, వెంటనే ఆన్సర్ అయిపోతుందండి. మీరు చూసారా, చాలా చిన్న స్టెప్, ఒక్క స్టెప్తో మనకు ఆన్సర్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABC, ఇఫ్ tan A/2 ఈక్వల్ టు 5/6 and tan C/2 ఈక్వల్ టు 2/5, దెన్ ద రిలేషన్ బిట్వీన్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అని అంటున్నాడు. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. సో మనకి తెలిసిన ప్రాపర్టీల నుంచి మనం ఆన్సర్ వెళ్దాం. ఓకే, సో tan A/2 బదులు నేను cot A/2 తీసుకుంటున్నాను, నెక్స్ట్ cot C/2 తీసుకుంటున్నాను. సో ఎప్పుడైనా సరే ఇటువంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు 2 ప్రొడక్ట్లే తీసుకోండి. ప్రొడక్ట్ తీసుకుంటేనే మీకు ఆన్సర్లు వస్తాయన్నమాట. ఓకే, దట్ ఈక్వల్ టు 6/5 ఇంటూ 5/2. 5 క్యాన్సిల్, 2 ఇందులో 3 టైమ్స్. ఓకేనా, సో మరి cot A/2 ఎలా రాస్తాం, s ఇంటూ s మైనస్ a బై డెల్టా, మనకు తెలిసిన ఫార్ములా. నెక్స్ట్ cos C/2 s ఇంటూ s మైనస్ c బై డెల్టా, దట్ ఈక్వల్ టు 3. ఓకే, సో s ఇంటూ s² ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ c ఈక్వల్ టు 3 ఇంటూ డెల్టా స్క్వేర్. మనకి హీరోన్ ఫార్ములా తెలుసు, డెల్టా అంటే ఏంటి √s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c. సో మనం స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c వస్తుంది. సో బోత్ సైడ్స్ s మైనస్ a s మైనస్ c క్యాన్సిల్ అయిపోతాయి, ఈ s ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో s ఈక్వల్ టు 3s మైనస్ 3b అవుతుంది. సో 3b ఈక్వల్ టు 2s, అంతేనా, 3b ఈక్వల్ టు 2s. బట్ 2s అంటే ఏంటి, a ప్లస్ b ప్లస్ c. సో b ఇటు వచ్చేస్తే 2b అవుతుంది. సో వెంటనే మీకు రిలేషన్ అర్థమైపోవాలి, 2b ఈక్వల్ టు a ప్లస్ c అంటే abc అనేవి 3 సైడ్స్. సో 2b ఈక్వల్ టు a ప్లస్ c అంటే ఈ 3 సైడ్స్ ఎందులో ఉన్నట్టు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. ఏంటి సార్ ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది కదా, మళ్ళీ చెప్తున్నారు ఏమైనా డౌట్ కూడా మీకు రావచ్చు. ఎందుకంటే ఈ క్వశ్చన్లో ఏమడుగుతాడంటే, if tan A/2 equal to 5/6 and tan C/2 equal to 2/5, then the sides ABC are in అని క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు కొన్నిసార్లు. అది ఏపీలో ఉంటాయా జీపీలో ఉంటాయా అని కూడా అడుగుతున్నాడు. బట్ ఇక్కడ మన లక్ ఓన్లీ రిలేషన్ మాత్రమే అడిగాడు. సో రిలేషన్ ఏమొచ్చింది, 2b ఈక్వల్ టు a ప్లస్ c అని వచ్చింది. బట్ అవి ఏ ప్రోగ్రెషన్లో ఉంటాయంటే ఏం చెప్పాలి మేము, మీరు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పాలి. సో క్వశ్చన్ని ఇంకెలా మార్చి అడగొచ్చు అన్నది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఇవి టోటల్
టీజీటీ అండ్ టీజీటీలో అడిగిన టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఈజియెస్ట్గా ఉండేవి చెప్పాను. సో ఎవరైనా సరే ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు రాబోతున్న ఎగ్జామ్లో మీరు ఎక్కువ స్కోర్ చేయొచ్చండి. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మీరు స్టార్ట్ టు ఎండ్ చూడండి, చూసి ప్రతి ఒక్కరిని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 80705577 and 9032064822.